హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మెంతికూర పప్పు అండి. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. అందుకోసమనే ఈరోజు మెంతికూర పప్పు చేస్తున్నానండి మా పిల్లల కోసం. కందిపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని పచ్చిమిర్చి, టమోటా ముక్కలను మరియు చింతపండును, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం మరియు మెంతికూర కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడిగి దాన్ని కుక్కర్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి పప్పుని. వెంటనే స్టవ్ మీద పెట్టకూడదండి, ఎందుకంటే పప్పుని 15 నిమిషాలు అట్లా నానబెడితే ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి. 15 నిమిషాలు పప్పుని నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని పప్పు గుత్తితో పప్పును రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ మూతకు ఒక టిష్యూ పేపర్ పెడితే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు వాటర్ లీక్ అవుతాయి కదండి, స్టవ్ మీద పడకుండా టిష్యూ వాటర్ని పీల్చుకుంటుందండి. పప్పు తాలింపు రెడీ చేసుకుందాం రండి. ఒక కడాయి తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి 2 తీసుకొని ముక్కలుగా విచ్చుకొని మరియు వెల్లుల్లి రెబ్బలను దంచి తీసుకోవాలండి. అవన్నీ ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వాలండి. ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును వేసి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసి ఆయిల్ పైకి తేలేంత దాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. టేస్ట్గా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.